మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాము. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. యేసు ప్రభు వారు ఒక వివాహంకి వెళ్ళారు. వివాహంకి వెళ్ళిన తర్వాత ఆ వివాహంలో ద్రాక్షరసము అయిపోయిన తర్వాత ఆ వివాహం జరిపిస్తున్న వారిలో అక్కడ ఉన్న వారిలో కొంచెం గందరగోళం ఏర్పడితే వాళ్ళ అమ్మగారు వచ్చి, రే బాబు, ద్రాక్షరసం అయిపోయిందిరా, కొంచెం నువ్వు చూడరా అని అడిగింది. అడిగితే, నువ్వు నన్నెందుకమ్మా నువ్వు కదుపుతున్నప్పుడు, నా సమయం ఇప్పుడు రాలేదులే అని అన్నాడు యేసు ప్రభు వారు. అనిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఒక మాట అన్నారు, ఒరే అబ్బాయిలు అని శిష్యులు చెప్పి చూస్తూ, ఈయన ఏం చెప్తున్నాడో అది చెయ్యండి అన్నాడు. ఒక్క మాట, ఈయన ఏం చెప్తున్నాడో మీరు అది చెయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకేం లేదు, ఇంకే హడావిడి లేదు, ఇంకేం మాట లేదు, ఒక్క పదం చెప్పింది అంతే. ఈయన ఏం చెప్తున్నాడో ఎలా చెప్తున్నాడో అది చెయ్యండి అని చెప్పాడు. అయిపోయింది. ఈ పదం గుర్తుపెట్టుకోండి, యేసు చెప్పింది చెయ్యండి అని ఆ తల్లి శిష్యుల దగ్గర చెప్పింది. యేసు చెప్పింది చెయ్యండి. ఈ పదం మీరు కనుక మీ జీవితంలో పెట్టుకుంటే, యేసు చెప్పింది చేయడం అనేది కనుక పెట్టుకుంటే మీ జీవితం అద్భుతంగా నడవబడుతుంది. యేసు చెప్పింది చేయడం. ఇప్పుడు యేసు చెప్పింది చేయడం దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తాను. యేసు చెప్పిన ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయమన్నాడు? వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు ఇందాక? యేసు ఏం చెప్పాడో చేయండి అని చెప్పింది అమ్మ కదా. శిష్యులు ఆ పని చేశారు. ఇప్పుడు ప్రార్థన యేసు ప్రభు ఇలా చెప్తున్నాడు. ఎలాగా? యేసు చెప్పిన ప్రార్థన మీరు ఇలా చేయండి అని చెప్పాడు కదా. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి? యేసు ప్రభు చెప్పినట్టు చెయ్యాలి ప్రార్థన. ప్రార్థన చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను. తల్లి ఏం చెప్పింది? ఇప్పుడు యేసు ప్రభు ఏం ప్రార్థన చెప్పాడు? ఈ ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన మత్తయి సువార్త 6:9. మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి, యేసు ప్రభు చెప్పింది చెయ్యండి. నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము రావాలి. చదవండి. చాలు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది నీ రాజ్యము వచ్చును గాక. యేసు ప్రభు చెప్పిన ప్రార్థన నీ రాజ్యము వచ్చును గాక అని మనల్ని ప్రార్థన చేయమన్నాడు. యేసు ప్రభు ఆ ప్రార్థన చేస్తున్నాడు, మనల్ని కూడా ఆ ప్రార్థన చేయమని చెప్పాడు. ఇప్పుడు నీ రాజ్యము అనగా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. రోమీయులకు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయము 17వ మాట. అసలు రాజ్యం అంటే ఏంటని చిన్న వివరణ ఇచ్చాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. మనం నేర్చుకుంటున్న విషయం సమాధానము. నీతి అంటే ఏంటి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు సమాధానము అనే పదం నేర్చుకున్నాము. ఏంటి ఆ సమాధానం? యోహాను సువార్త 14:27 మాట. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను. యేసు ప్రభు దగ్గరున్న మనశ్శాంతి, యేసు ప్రభు దగ్గరున్న సమాధానము, అది మీకు ఇచ్చి వెళ్తున్నాను అని చెప్పుకుంటా. లోకం ఇచ్చినట్టు మీకు ఇవ్వట్లే కానీ నా దగ్గరున్న మనశ్శాంతి మీకు ఇచ్చేస్తున్నాను. లోకంలో ఉన్న మనశ్శాంతులు అనేక ఉన్నాయి కానీ అవి ఏవి శాశ్వతం కాదు, ఏవి ఎక్కువ కాలం రావు. కానీ దేవుని మనశ్శాంతి అనేది ఒక్కసారి పొందిన తర్వాత నెమ్మది వస్తుంది అని. హృదయాన్ని కలవరపడవద్దు. ఈ విషయాల్లో దేవుని మనశ్శాంతి అనే విషయము మనం నేర్చుకుంటున్న అంశాలు. దేవుని మనశ్శాంతి, దేవుని మనశ్శాంతి ఏంటి, ఎలా ఉంటుంది అనే విషయం నేర్చుకున్నాము. దేవుని మనశ్శాంతి ఎలా పొందుకుంటాము అనే విషయాన్ని కూడా మనం ధ్యానించాము. మనం నేర్చుకున్న ఇప్పుడు విషయాలు దేవుని మనశ్శాంతి మనలో ఉందా లేదా పరీక్షకి వెళ్తే దేవుని మనశ్శాంతి ఉందా లేదా అనే విషయం మనకు తెలుసు. దేవుని మనశ్శాంతి
మనలో ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి మనం పోయిన వారం ఏం నేర్చుకున్నామో కొంచెం నేను జ్ఞాపకం చేస్తాను మీకు. దేవుని మనశ్శాంతి నిజంగా మనలో ఉందా? యేసు ప్రభువుని నమ్ముతున్న మనము, వెంబడిస్తున్న మనము, ఆయన మనకు మనశ్శాంతి ఇస్తానని చెప్పాడు కదా, ఆ మనశ్శాంతి మనలో ఉందా లేదా అనేది ఎలా పరీక్షించుకుంటాము అంటే, మొట్టమొదటి ఏ వ్యక్తి అయితే దేవుని మనశ్శాంతి ఉంటాదో హృదయంలో వారికి భయము ఉండదు. ఉండదన్నాను. ఏ విషయంలోని భయం ఉండదు, ఎలాంటి విషయంలోని కూడా భయపడరు. దేవుని మనశ్శాంతి పొందిన వారు ఎలాంటి అంశాల్లోని ఎలాంటి పరిస్థితుల్లోని భయము లేకుండా జీవించేవారు యేసు ప్రభు మనశ్శాంతి ఉన్నట్టు. ఒకవేళ భయపడుతున్నట్టయితే, ఏదైనా విషయంలో భయపడుతున్నా, దేని విషయంలోనే భయపడుతున్నా, అది మీ పరిస్థితే కావచ్చు, మీ పరిస్థితే కావచ్చు, మీ చుట్టుపక్కల జరుగుతున్న విషయాలే కావచ్చు, ఏ మనిషే కావచ్చు, ఆఖరికి ఏ జంతువు అయినా, మీరు దేనికి భయపడినా జంతు భయం ఉంటుందో ఉండదు? ఉంటుంది. ఇప్పుడు భయపడుతున్నాం దాని అర్థం ఏంటి అంటే, జంతువుని చూసి భయపడుతున్నాం అంటే దేవుని మనశ్శాంతి లేదు అని అనుకోవచ్చా? వాటిని తయారు చేసినోడు ఎవరు దేవుడు? నీ దేవుడే కదా, నువ్వు నమ్మిన దేవుడే కదా. ఇప్పుడు నీ దేవుడు అవి తయారు చేశాడు, నీ దేవుడికి భయపడకుండా నీ దేవుడు తయారు చేసిన వాటికి భయపడుతుంటే ఏమనుకోవాలి? ఇప్పుడు భయము లోపల అందరికీ ఉంటది. జంతు భయం, ఏదో ఒక జంతు పట్ల భయం ఖచ్చితంగా ఉంటది, వదలదు. అది పెద్ద పెద్ద జంతువులకి కొన్నిసార్లు చేయడం, వాటిని ఆడించడం, తోసేయడం, కట్టేయడం అన్ని చేయగలుగుతాం. చిన్న పురికి భయపడుతుంది. పెద్ద విశాలంగా ఉన్న జంతువుని ఏదైనా చేయగలుగుతాం, కానీ చిన్న పురుగు వచ్చిందంటే భయం, చిన్న జర్రు వచ్చిందంటే భయం, చిన్న తేలు వచ్చిందంటే భయం, పాము దూరిపోయిందంటే భయం, ఎక్కడైనా భయం. ఏ వ్యక్తులైతే దేవుని మనశ్శాంతి ఉంటుందో ఆ వ్యక్తిలో భయము అని ఒకసారి ఆ వచనం కూడా చూసాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ మాట. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, అలాంటి ఆత్మ ఇచ్చాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. అంటే ఆ పిరికి స్వభావము, భయపడే స్వభావం ఆత్మ దేవుడు మనుషులకి ఇవ్వలేదు. కానీ అది వచ్చిందంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇప్పుడు అది అంతే. దేవుడు అది ఇవ్వలేదు అన్నాడంటే ఖచ్చితంగా దయ్యం ఇచ్చిందని అర్థం. భయము అనేది ఖచ్చితంగా వచ్చిందంటే మనశ్శాంతి లేదు అని అర్థం. ఏ వ్యక్తిలో అయితే ధైర్యంగా ఉంటాడో, భయపడకుండా ఉంటాడో ఆ వ్యక్తిలో దేవుని మనశ్శాంతి ఉన్నట్టు. రెండవ విషయం మనం నేర్చుకున్నాము, చింత. ఏంటది? ఏ మనిషిలో చింత ఉందో ఇప్పటికి నేటికి, చింతలోనే చింత పడుతూనే బ్రతుకుతున్నాడో ఆ వ్యక్తిలో దేవుని మనశ్శాంతి ఉండదు. చింతపడేవాడి దగ్గర దేవుని మనశ్శాంతి ఉండదు. ఏ విషయంలో మనకి చింత కలిగినా ఖచ్చితంగా దేవుని మనశ్శాంతి ఉండదు. ఎందుకు చింతపడతానని బైబిల్ చెప్తుందంటే 1 పేతురు పత్రికలోని 5వ అధ్యాయం 7వ మాట. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ మాటలో మనకి ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఆయన ఎవరైనా దేవుడు మీ గురించి చింతపడుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. యేసు ప్రభు మన గురించి చింతపడుతున్నాడంట, అందుకు మనల్ని పడద్దు అంటున్నాడు. ఇప్పుడు ఆయన చింత పడుతున్నా మనం పడుతున్నాం అంటే ఆయన ఆపేస్తున్నాడు, అంతేనా కాదా? ఇప్పుడు నేను మీ గురించి చింతపడతానని చెప్పాడండి కనుక మీరు చింతపడద్దని చెప్పాడు. ఇప్పుడు మనం చింతపడుతున్నాం అనుకుందాం, ఆయన ఆపుతాడా? ఆడ ఎలా చింతిస్తున్నాడు, పడని ఏదో ఆపుతాడా? ఇప్పుడు ఫ్యాన్ వేయండి అని అన్నాం. రాజుగారు, ప్రసాద్ గారు ఇద్దరు లేచారు. ఇప్పుడు ప్రసాద్ అన్న స్పీడ్ లేసి వేస్తాడు. మళ్ళీ రాజుగారు వచ్చి కూడా ఉండి నేనేస్తానని ఆపి మళ్ళీ లేస్తాడా? ఎందుకు?
వేస్తాడు కాబట్టి. మరి రెండోసారి ఇప్పుడు చింత పడద్దు అని చెప్పాడు. చింత పడద్దు, మీ చింత నా మీద వేసాడు, నేను మీకు చింత పడతా అని చెప్పాడు. ఇప్పుడు ఆ చింత వేయకుండా మనమే పడుతున్నాం. ఈయన పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పడతాడా? పడతాడు. ఎందుకు తెలుసా? మీరు నా మీద వేయట్లేదంటే చింత పడతాడు. మీ ఏ చేతే చిందో దాని గురించి కాదు, నేను నా మీద వేయమన్నాడు కదా, అంతు చింత పడతాడు దేవుడు కూడా మీ గురించి. మనం చింత పడక్కర్లేదు. ఏ వ్యక్తిలో అయితే దేవుని సమాధానం ఉంటుందో ఆ వ్యక్తిలో చింత అనేది ఉండదు. మూడో విషయం ఆందోళన, గాబరా టెన్షన్ పడిపోయి బీపీలు తెచ్చేసుకుని కాసేపు ఇలా మౌనం కూర్చుని పోయి ఉండు, బీపీలు ఎక్స్పెంది ఉండు, మాట్లాడక అని అంటారా చూడండి. వీళ్ళు ఆవేశం అంటారా? ఆవేశం ఏదో పాయసం లాగా. ఇప్పుడు అది ఒక విషయం వినగానే టక్కని మీకు ఆయాసం అవుతుంది చూడండి, ఉద్రేకపడతా చూడండి, మాట రా చూడండి. ఇది గాబరతనం. ఇప్పుడు మరణ వార్త వింటే కంగారు వస్తుంది రాదు? మరణ వార్త, చనిపోయాడంట అనే విషయం, గాబరా దేనికి వస్తే చెప్పండి నాకు. ఏంటి దాని ఉద్దేశం? ఏంటి? చనిపోయాడు అనేది అయిపోయింది కదా. అయిపోయిందా లేదా? బతికించగలరా? అయిపోయింది. చనిపోయాడు అనే విషయం అయిపోయింది. ఇప్పుడు విన్నా మనకి ఎందుకు గాబరా వచ్చేది? మీరు ఏమీ చేయలేరు. చనిపోతే ఇక్కడ కూర్చున్న నువ్వు నేను మనం ఏమీ చేయలేము. ఆ వార్త వినగానే ఎక్కడ లేని గాబరా ఎందుకు వచ్చేస్తుంది? ఏంటి గాబరా? అయిపోయిన వార్త అలాగని పట్టించుకోకుండా ఉండడం కాదు. పోయాడా అనమని కాదు, మీరు గాబరా పడకుండా ఉండమని. అర్థం? ఇప్పుడు అంటే ఇలా తయారై అనుకోండి, పట్టించుకోకుండా మరి మొరటగా అయిపోతాం మనుషులు. ఎవరు తెచ్చినా ఎవరు పోయినా ఏ నొప్పులు ఉండవు. మొరటగా తయారైపోయి హృదయాలు గట్టిగా అయిపోతాయి. ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, అయ్యో ఇవ్వండి, గాబరా పడిపోతుంది. కొన్నిసార్లు ఎవరైనా చనిపోయారు అనే వార్త ఇంట్లో చెప్పాలంటే ఈ సంగతి పడతారు. దీని గుండె ఎక్కడ ఆగిపోద్ది. ఈ వార్త నెమ్మదిగా చెప్తాం, నెమ్మదిగా స్లోగా చెప్తాం, ఆగి చెప్తాం, వెంటనే చెప్పద్దు. వీళ్ళు ఎక్కడ అయిపోతారా అని భయం. ఇప్పుడు గాబరా అనేది మనుషుల లోపల ఉంటుంది. ఏమీ చేయలేం, ఏమి మన వల్ల అవదు. అలాంటి వార్తలు విన్నా గాబరా పడకూడదు. చనిపోయాడు కదా, అయిపోయింది కదా, మనం ఏం చేయలేం కదా. మనం గాబరా పడి ఏం చేస్తాం? ఏం చేయలేం. గాబరా పడద్దు, దుఃఖపడండి, బాధపడండి, వాళ్ళకి సాయం అందించండి, మీ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. కానీ గాబరా పడిపోయింది ఏదో అయిపోయింది అంత వద్దు. న్యూట్రల్ గా కామ్గా. మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. ఏ వ్యక్తులు అయితే దేవుని యొక్క మనశ్శాంతి ఉంటుందో ఆ వ్యక్తిలో మొదటిది ఏంటి? గట్టి చెప్పండి. ఏంటి? భయము ఉంటుందా ఉండదు? దేవుని మనశ్శాంతి ఉంటే ఉంటుందా ఉండదా? ఉండదు. గట్టి చెప్పండి. రెండో విషయం ఏముండదు? చింత ఉండదు. మూడో విషయం ఇప్పుడు నేను మొత్తం 5 విషయాలు ఉంటాయి. ఈరోజు ఈ 2 విషయాలు మనం విన్నాం. ఫస్ట్ చెప్పండి ఏంటి ఉంటుంది? భయం ఉండదు. రెండోది చింత ఉండదు. నెక్స్ట్ నాలుగోది ఎదురు చూపు ఉండదు. ఏమన్నాను? ఎదురు చూపు ఉండదు. మరొక చెప్పండి, ఎదురు చూపు ఉండదని ఎవరికి? దేవుని మనశ్శాంతి ఉన్న వాళ్ళకి ఎదురు చూపులు ఉండవు. ఎదురు చూపు అంటే మీరు ప్రార్థన చేసిన తర్వాత వస్తుందా? ఏంటది? గట్టి చెప్పండి. వస్తుందా? ఇది గనక వచ్చిందా నీలో ఖచ్చితంగా మనశ్శాంతి లేదనర్థం. డౌట్ లేదా విషయంలో? దేవుని యొక్క మనశ్శాంతి ఏ వ్యక్తి అయితే ఉంటుందో ప్రార్థన చేసి మర్చిపోతాడు. వస్తాదా అనే ప్రశ్న నీలో వచ్చింది
అని అంటే ఇంకా లేదని అర్థం. మనశ్శాంతి లేదు అని అర్థం. ఇప్పుడు మనసు దేనికోసం కొట్లాడుతుంది? ఇప్పుడు వస్తాదా అనే ప్రశ్న దగ్గర ప్రార్థన ఎందుకు చేసావు? ఎందుకు కదా? నమ్మి చేసావా, నమ్మకుండా చేసావా? నమ్మి చేస్తే వస్తుందన్న ప్రశ్న ఎందుకు వచ్చింది? రాదు కదా. వచ్చిందంటే నమ్మకుండా చేసావని అర్థం. రైట్. ఏ వ్యక్తి అయితే మనశ్శాంతి ఉంటుందో, దేవుని మనశ్శాంతి ఉంటుందో, ఆ వ్యక్తికి వస్తాదా అనే ప్రశ్న రాదు. రెండోది ఏంటంటే ఇస్తాడా? చెప్పండి, నేను చెప్తుండ కూడా చెప్పండి. ఏంటది? ఇస్తాడంటారా? ఇస్తాడా? ఈ ప్రశ్న కూడా రాదు. ఒక పిల్లడు ఇంటర్మీడియట్ చదువుతున్నా పిల్లగాడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుని వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తాడు. వాళ్ళ నాన్నగారు ఈ లాక్కునే రిక్షా ఉంటుంది చూడండి, 3 చక్రాల లాక్, సామాన్లు వేసి లావుతారు. ఇక్కడ ఎక్కడ అంత కనపడలే కానీ ఆంధ్ర సైడ్ ఉంటాయి. ఏమైనా లగేజ్ వేసుకెళ్ళి, సామాన్లు వేసుకెళ్ళి, రాడ్లు వేసుకెళ్ళి, బస్తాలు వేసుకెళ్ళి ఈ రిక్షా లాక్కుని వెళ్తా ఉంటారు. ఆ రిక్షా లాక్కుని వెళ్ళే ఆ వ్యక్తి ఆయన. వాళ్ళ అబ్బాయి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత వచ్చిన తర్వాత అన్న ఒక ప్రార్థన చేశాను, అది అవుద్ది అంటారా అని అడిగాడు. దేవుడు నాకు ఇస్తాడా ఆ విషయంలో అని. ఏం అడిగావు? డైరెక్ట్గా ఇస్తాడని చెప్పలేం కదా. ఏం అడిగావు అంటే నా పరిస్థితులకి దాటి మించి అడిగాను నేను అన్నాడు. ఏం అడిగేవరా అంటే డ్యూక్ బైక్ అడిగాడు. మీకు ఆ బైక్ తెలుసో తెలియదు కానీ డ్యూక్ బైక్ అడిగాడు. పెద్ద స్పీడ్ అవుతుంది బండి, చచ్చిపోయేది దాని మీదే. పిల్లకాయలందరూ అమ్మ బాబులు కొని సావరాన్ని ఇచ్చే బండి అది అనమాట. అంటే చావు లిటరల్లీ. అదేంటంటే ఒక యమగండం లాంటిది. చచ్చిపోరా అని చెప్పి పిల్లలకి ఇచ్చే బండి ఏదైనా ఉందంటే అదే. ఎవడు కూడా మామూలుగా వెళ్ళడం దాని మీద. 100-150 దాటి కొడతారు ఆ స్పీడ్. అంత స్పీడ్లే బండి. అది కావాలి అని అడిగాడు. వాడి డౌట్ ఏంటంటే వాడి పరిస్థితిని బట్టి ఇస్తాడా ఎవడా? వాడి పరిస్థితిని బట్టి. ఇప్పుడు వాళ్ళ నాన్న పెద్ద ఆఫీసర్ అనుకోండి, ఆ ప్రశ్న వస్తుంది అడిగి. పరిస్థితి బట్టి ఏమొచ్చింది ఇప్పుడు డౌట్? ఇస్తాడా ఎవడా? ఈ డౌట్ వచ్చింది ఇప్పుడు. ఆడికి ఏం చెప్పాను తర్వాత సంగతి. ఇప్పుడు మీ పరిస్థితి బట్టి మీరు ప్రార్థన చేసిన తర్వాత ఇస్తాడా ఎవడా అనే ప్రశ్న మీ లోపల వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని మనశ్శాంతి లేదు. దేవుని మనశ్శాంతి లేనట్టే. మూడోది అవుతుందంటారా? ఈ ప్రశ్న వచ్చిందా? డౌట్ లేదు, మనశ్శాంతి ఇంకా లేదు. దేవుని మనశ్శాంతి ఇంకా పొందుకోలేదు, దేవుని మనశ్శాంతి ఇంకా రాలేదు. ప్రార్థన చేసాం కానీ అవుతుందంట నా ప్రశ్న. ఇవన్నీ దగ్గరికి ఉంటాయి. మనలో వచ్చే పదాలు ఇవి. ప్రార్థన చేసిన తర్వాత వచ్చే పదాలు. అవుతాదంటారా అనే పదం వచ్చిందా? డౌట్ లేదు, మీ ప్రార్థన నమ్మకంగా చేయలేదు, నమ్మలేదు, మనశ్శాంతి కూడా లేదు అని అర్థం. నాలుగోది ఏంటంటే ఎలా అవ్వచ్చు అంటారు? ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే చాలా కష్టం. ఇప్పుడు అనుకుందాం, మెయిన్ ఎగ్జామ్స్ వచ్చాయి పిల్లలకి. మెయిన్ ఎగ్జామ్ లో ఒక ఎగ్జామ్ టైంలో జ్వరం వచ్చి లేవలేనంత పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఒక్క ఎగ్జామ్ పోయినట్టే కాదు, పోయినట్టే. ఇప్పుడు ఆ క్లాస్లో ఉంచేస్తారా? మీ పిల్లలు అలాగా అదే క్లాస్లో మళ్ళీ ఉండిపోవడం మీకు ఇష్టమా కష్టమా? ఇప్పుడు ఎవరో అన్నారు ప్రార్థన చేయండి అమ్మా ఏదైనా అయిపోద్ది అని చెప్పారు. ప్రార్థన చేయడం ఏదైనా అయిపోద్ది అన్నారు. రాయాల్సిన దాంట్లో ఒక ఎగ్జామ్ రాయలేదు, ఉండిపోయారు, ఆబ్సెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫెయిల్ ఎక్కువ వస్తుంది. మీరు ప్రార్థన చేశారు, ప్రభా ఈ విషయంలో నాకు కావాల్సిన సహాయం మీరు అందించండి, చేయండి అని ప్రార్థన చేశారు. ఏం ప్రశ్న వస్తున్నప్పుడు? 2-3 వచ్చి ప్రార్థన చేశారంట. మీకు వచ్చి దేవుడు ఎలాగైనా చేస్తాడని మాకు మాట ఇచ్చాడమ్మా, ఆ ధైర్యం ఇచ్చాడు, మీరు కూడా ధైర్యం ఉండండి, దేవుడు ఎలాగైనా చేస్తాడు. అందుకు నేను చెప్పాను అనుకున్నా. అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మీ పిల్లలు పాస్ అయిపోతారని దేవుడు చెప్పాడు అని చెప్పారు. డైరెక్ట్ గా నమ్ముతారా? రాయలే కదా,
ఎగ్జామ్ రాస్తే ఏదో ఒకటి రాస్తే అప్పుడు అనుకోవచ్చు కదా, కానీ ఎగ్జామే రాయలే కదా, ఎలా అవ్వచ్చు? ఇలాంటి సిచ్యువేషన్లో నమ్మగలుగుతారా? మాట వస్తే నమ్మగలుగుతారా? మీరు ఎగ్జామ్ ఏదో ఒకటి రాస్తే క్వశ్చన్ పేపర్ రాస్తే అప్పుడు అనుకోవచ్చు ఏదో రాశారు కాబట్టి ఎంత కొంత మాట్లాడతారేమో అవ్వచ్చు అని నమ్మకం వస్తుంది. దేవుడా రాసినంత ఏమీ రాయినప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఉండిపోయినప్పుడు అవుతాది అని చెప్పిన తర్వాత ఎలా అవుతాది అనే నీ ప్రశ్న నీ అపనమ్మకం స్థాయి, నీ మనశ్శాంతి లేని స్థాయి. అవునా అవుతుందా అయితే దేవుని స్తోత్రం అని నమ్మి కామ్కొండవా దేవుని మనశ్శాంతి వచ్చేస్తుంది, లేదా రాదు. ఐదో విషయం సాధ్యమేనా? ఏంటది? ఎవరికి సాధ్యమేనా? దేవుడికి సాధ్యమేనా ప్రశ్న. సాధ్యమేనా అనే విషయము దేవుడికి అన్నట్టు ప్రార్థన చేసిన తర్వాత సాధ్యమేనా అని అనిపించిందంటే మీకా దేవుడికా? ఇది అవ్వదేమో అనేది విషయం ఎవరికి? ప్రార్థన ఎవరు చేశారు? మరి అయితే మందే అన్నప్పుడు ప్రార్థన ఎవరికి చేశారు? ప్రార్థన మనము ఎవరికి చేసాం? ఎవరికి? దేవునికి చేసాం మనం ప్రార్థన కదా. ఇప్పుడు సాధ్యమేనా అనే ప్రశ్న ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఎవరి మీద వస్తుంది? ప్రార్థన ఎవరికైతే చేసామో ఆయనకి సాధ్యమేనా డౌట్. అది ప్రార్థన ఆల్రెడీ చేస్తాం కానీ అది సాధ్యమేనా అనే ప్రశ్న వచ్చిందంటే ఇంకా దేవుని మీద నమ్మకం రాలేదు, దేవుని యొక్క మనశ్శాంతి రాలేదు. ఆయన అప్పటికీ అన్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? క్వశ్చన్ మార్క్ ప్రశ్న అడిగాడు. అంటే ఎవడని చెప్తాడేమో అని. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు బైబిల్ చెప్తుంది. మన డౌట్ ఇంకా మనశ్శాంతి రాలేదు. ఆరోది ఎప్పుడు అవ్వచ్చు అంటారు? ఏంటది? గట్టి చెప్పండి. ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడు అవ్వచ్చు అని ఎదురు చూసావా? మనశ్శాంతి లేదు, ఇంకా పొందలేదు. దేవుని యొక్క మనశ్శాంతి పొందలేదని అర్థం. ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడు అవ్వచ్చు అని ఇంకా నీ ఎదురు చూపు ఉంది అంటే డౌట్ లేదు, మనశ్శాంతి పొందలే. రేపు ఎదురు చూద్దాం, వస్తుందేమో రాలే. ఎల్లుండి ఎదురు చూసాం, వస్తుందేమో రాలే. ఏ వ్యక్తిలో అయితే మనశ్శాంతి ఉంటుందో ఆ వ్యక్తి ఎదురు చూపులు చూడడు. ఎప్పుడు వస్తాది అనే ఆలోచన రాదు, అంతలా నమ్ముతాడు దేవుడు. దేవుని మనశ్శాంతిని కోరుకునేవాడు, మనశ్శాంతి ఉన్నవాడు ఏ రోజు కూడా ఎప్పుడు వస్తాది అనే ప్రశ్న ఆ వ్యక్తిలోని రాదు. ఏడో విషయం చెప్తున్నాను. ఏమో మరి దేవుని ఇష్టం కాదు, మనం వాడే పదం ఏంటి చెప్తాం. ఏమో మరి దేవుని చెప్తాం. ఇది ఎలా చెప్పాలంటే ఏమో మరి దేవుని చెప్తాం. మారిందో లేదా అర్థం? ఏమో మరి దేవుని చెప్తానికి ఏమో మరి అండి దేవుని చెప్తాం. మారిందో లేదా? ఎప్పుడు అంటారు ఇలాగా? ఏడుస్తూ. మళ్ళీ ఇక్కడ దేవుడి ఇష్టమే అంటున్నాం. ఇస్తాడో ఎవడో అనేది కదా దేవుడి ఇష్టమే అంటున్నాం. కానీ ఆ లోపల ఏడుపుతో దేవుని ఇష్టం, ఏడుస్తూ దేవుని ఇష్టం అంటామా, సంతోషంగా దేవుడి ఇష్టం అంటాం? ఎప్పుడు వాడతాం ఈ పదాలు? దేవుని ఇష్టం అనేది అదే బాధతో అంటాం, సంతోషం ఉంటాం, డౌటే లేదు. బాధతో అనే మాట ఏంటంటే ఏమోనండి దేవుని ఇష్టం, దేవుని చేత్తం. ఏడుపు ఎందుకు వస్తుంది ఈ మాట? దేవుని ఇష్టం అన్నప్పుడు అంటే నీకు ఇష్టం లేదని అర్థమా? అర్థమవుతుందా? ఏడుస్తూ ఏముండండి దేవుని చెప్తాం అని అన్నావా? ఏడుస్తూ అంటే నీకు ఇష్టం లేదని కదా. దేవుని చెప్తాం అని ఏడుస్తూ ఏ రోజైనా అన్నావా? నీకు ఆ నమ్మకపు స్థాయి ఇంకా రాలేదు, ఆ విశ్వాసం ఇంకా పెరగలేదు. ఒకసారి బైబిల్లోంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ మాట. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే
జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడగమన్నాడు, అది అనుగ్రహిస్తాడు. అందరికి ధారాళంగా దయచేస్తాడు. అయితే అతను ఏ మాత్రము డౌట్ పడక విశ్వాసంతో అడగాలి. ఒకవేళ డౌట్ పడితే గాలి చేత రేపబడి ఎగిరిపడే సముద్ర తలంగా ఉంటాడు. అలాంటి మనిషి రెండు మనసులు రైట్. ఏంటది చదవండి సరిగ్గా చదవ. ప్రభు వలన అంటే ఇప్పుడు ఏదైతే అడుగుతావో నమ్మి అడగాలి అని చెప్పాడు. ఒకవేళ నమ్మకుండా అడిగితే సముద్ర తరంగంగా ఎగిరి పడుతూ ఉంటుంది తప్ప ఏ ప్రయోజనం ఉండదు అంటున్నాడు. అలాంటోడు రెండు మనసులు కలిగిన వాడు అంటున్నాడు. ఏది ఎలాంటోడు? ఇప్పుడు నేను 7 లక్షలు చెప్పానే, డౌట్ పడుతూ వస్తుందా, ఇస్తాడా, అవుతుందా, ఎప్పుడు, ఎలా, సాధ్యమేనా, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చానే. ఇలాంటి మనసు కలిగిన వారు రెండు మనసులు కలిగిన వారు అని చెప్తున్నాడు. రెండు మనసులు కలిగిన వారు. ఇప్పుడు మళ్ళీ చూద్దాం అంటే ఏంటి? వస్తుందా రాదా? అలాంటి మైండ్ సెట్ ఉంటే, రెండు మనసులు ఉంటే దేవుడి దగ్గర నీకు ఏమీ రాదు, శూన్యం అని అర్థం. టైం వేస్ట్ చేసుకోండి. ఇప్పటికైనా ఒక్కసారి ప్రార్థన చేసిన తర్వాత మీ నమ్మకం స్థాయి పెంచుకోండి. నమ్మి ఏ ప్రశ్న లేకుండా డైరెక్ట్ గా స్థిరంగా బలంగా నిలబడి ఈ రెండు మనసులు వచ్చాయా, మీరు ఎంత కాలమైనా దేవుడి దగ్గర ఏమీ రావు. బైబిల్ మాట రైట్. ఇక్కడ దేవుణ్ణి అడిగినప్పుడు చేసే పనులు మీకు కొంచెం ఒక చిన్న మాట మీకు చూపించి కొంచెం మీకు ధైర్యపరచాలని ఆశ. ఒకసారి మార్క్స్ వార్త 9వ అధ్యాయం, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 21 నుంచి చూడండి. దయ్యం పట్టినోడు పిల్లడు ఆ తండ్రి వచ్చిన తర్వాత అడిగిన తర్వాత యేసు ప్రభువు వారు అడుగుతారు, ఎప్పటి నుంచి అవుతుందంటే ఈడు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు, చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాడు, మరణం చూడడానికి ఇష్టపడుతున్నాడు, దయ్యం పట్టి ఇలా ఉన్నాడు పరిస్థితి అనే విషయము అడిగిన తర్వాత 22 నుంచి చూడండి. ఇక్కడ అడిగాడు, ఇక్కడ యేసు ప్రభు వారు నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. అడిగితే ఒకవేళ నువ్వు నమ్మితే నాకు అన్ని సాధ్యమే అని చెప్పాడు. 24 చూడండి, బాగుంటుంది మాట. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయండి అన్నాడు. ఏమడిగాడినా? ఎంత తెలివిగా అడిగాడు చూడండి. ఏది లోపం ఉందో అది అడిగాడు. నువ్వు నమ్మేవంటే ఆ దయ్యం పట్టినోడిని వీడిని బాగు చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నాను అని చెప్పాడు. నువ్వు నమ్మితే అన్ని అయిపోతాయా అని చెప్పాడు యేసు ప్రభువు. కాగా ఈడేమన్నాడంటే నేను నమ్ముతున్నాను కానీ ఎక్కడో చిన్న అపనమ్మకం వచ్చేస్తుంది, ఆ అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయవా, ఇది అడిగాడు ఆయన. ఒకసారి ఆలోచన, ఏ అపనమ్మకం అయితే తినేస్తుందో అది రాకుండా ఉండడానికి సహాయం చేయమని అడుగుతామా? మీ డౌట్లు ఉంటాయి తప్ప నాకు అపనమ్మకం వస్తుంది ప్రభువా, నాకు ఇది రాకుండా ఉండడానికి సహాయం చేయవా, ఇది అడగాల్సిన పద్ధతి. ఇది ఆయన అడుగుతాడు. రైట్. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క మనశ్శాంతి కనుక మనలో ఉంటే మొట్టమొదటి ఏంటి చెప్పండి గట్టిగా? భయం ఉండదు. రెండోది చింత ఉండదు. మూడోది ఆందోళన ఉండదు. నాలుగోది ఎదురు చూపు ఉండదు. ఏ ఎదురు చూపు ఉండదు దేవుని యొక్క మనశ్శాంతి పొందిన వాడికి. నాలుగోది నేను 5వ విషయం వస్తున్నాను. ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాడు. ఏంటది? ఉన్నా
ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాడు దేవుని యొక్క మనశ్శాంతి పొందినవాడు. ఏ వ్యక్తి అయితే మనశ్శాంతి పొందుతాడో ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఒకేలా జీవిస్తాడు. ఏమి ఉండవు అలా ప్లెయిన్గా ఉంటాడు. నేను కొన్ని విషయాలు చెప్తాను, మీ మనసు అక్కడ ఏం చెప్తుందో చెప్పండి. సంపూర్ణమైన ఆరోగ్యం మీకుంది. ఏంటది? నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను, కంగారు పడతాను. సంపూర్ణమైన ఆరోగ్యం మీకుంది చెప్పండి. సంపూర్ణమైన ఆరోగ్యం నాకు ఉందని చెప్పండి. కొంచెం దానికి వ్యతిరేకంగా చెప్తాను. లేని జబ్బు లేదు మీకు. ఏమన్నా చెప్పండి, పర్లేదు, ఏం కాదు. ఆమెనండి దేవుడు. లేని జబ్బు మీకు లేదు. ఆనందమా బాధ? ఏ అంటో తీసుకెళ్ళిపోయినా బాని మాయద రోగాలు అనమా? ఏ వ్యక్తి అయితే మనశ్శాంతి ఉంటుందో ఆ వ్యక్తి జబ్బున్నా ఒకలాగే ఉంటాడు, జబ్బు లేకపోయినా ఒకలాగే ఉంటాడు. వ్యాధి ఉన్నా ఒకలాగే ఉంటాడు, వ్యాధి లేకపోయినా ఒకలాగే ఉంటాడు. ఉన్నారా? తలనొప్పొత్తనే సిరాకు వచ్చేది మనకి. ఏటో తలనొప్పొద్దు నుంచి వదలట్లేదు సిరాగ్గా. తలనొప్పి మరి మనశ్శాంతి ఉందా? ఏడుంటది మరి? తలనొప్పి ఎంత తప్ప? తలనొప్పి ఉన్నా, ఒళ్ళు నొప్పులున్నా, ఏ నొప్పులున్నా మనశ్శాంతి ఉన్నవాడు ప్రశాంతంగా ఉంటాడు. డౌటే లేదు ఆ విషయంలోనే. రైట్. రెండు విషయం, ఫ్యామిలీ పిల్లలు అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. చెప్పండి. శుభమే పలుకుతున్నాను, చెప్పండి. పర్లే. ఫ్యామిలీ పిల్లలు అందరూ వ్యతిరేకం సింపుల్ అయిపోద్ది. అంటే కొడుకేమో దుర్మార్గుడు, కూతురేమో మహాముండే, చిన్న కూతురేమో కేసు పెట్టింది, ఆస్తంతా లాగేస్తున్నారు, రోడ్డు మీకు ఇచ్చారు. మనశ్శాంతిగా ఎప్పుడు ఉంటారు మనశ్శాంతిగా? ఫ్యామిలీ అంతా చక్కగా సెటిల్ అయిపోయి పిల్లలందరూ చక్కగా ఉంటారు. ఆ టైంలో అనిపిస్తుంది. అన్ని వ్యతిరేకం ఉన్నప్పుడు ఏ వ్యక్తులైతే చెప్పండి దేవుని మనశ్శాంతి ఉంటుందో ఆ వ్యక్తి కుటుంబ పరిస్థితి ఎలాగున్నా ఆ వ్యక్తి మనశ్శాంతిగానే ఉంటాడు. ఇది దేవుని మనశ్శాంతి పొందినవాడు. మూడో విషయం చెప్తున్నాను. పెట్టుబడి పెట్టిన తర్వాత భయంకరమైన లాభం వచ్చింది. పెట్టుబడి పెట్టిన తర్వాత భయంకరమైన లాభం వచ్చింది. వ్యతిరేక మాట చెప్పండి. పెట్టుబడి పెట్టిన తర్వాత మొత్తం ఖాళీ, లాసు, పేకల లోతు, అప్పు. సంతోషంగా ఉండగలుగుతామా? మనశ్శాంతి పొందేవా? సమాధానం పొందేవా? వచ్చినా ఒకలాగే ఉంటావు, రాకపోయినా ఒకలాగే ఉంటావు. నీ చేతిలో డబ్బులు పడినా ఒకేలా ఉంటావు, డబ్బులు పడకపోయినా ఒకేలా ఉంటావు. డబ్బులు వచ్చినా ఒకేలా ఉంటావు, డబ్బులు పోయినా ఒకేలా ఉంటావు. ఏమి నీ మీద చిన్న తేడా కూడా కనపడదు. దేవుడి యొక్క మనశ్శాంతి కనుక పొందడం ప్రారంభించేవంటే. నాలుగో విషయం, నీ బంధువులకి నువ్వంటే చాలా ఇష్టం. ఏంటది? గట్టి చెప్పండి. నీ బంధువులకి నీ ముఖం చూడటమే అసహ్యం. ఏది బాగుంటుంది? ముందు బాగుంటుంది. ముందు దాంట్లో ఆనందం ఉంది, సంతోషం ఉంది. రెండో దాంట్లో దుఃఖం ఉంది, బాధ ఉంది. కానీ దేవుని మనశ్శాంతి పొందేవా రెండు విషయాలను ఒకలాగా ఉంటాయి. ఎవడు ప్రేమించినా, ఎవడు ప్రేమించకపోయినా, ఎవడు ఇష్టపడినా, ఎవడు ఇష్టపడినా, నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు కదా, అది నాకు చాలు, ఇది నాకు దావించదు. ఇలాంటి స్వభావంకి వచ్చేస్తారు దేవుని మనశ్శాంతి కనుక పొందారంటే. ఐదో విషయం, 2-3 తరాలకు సరిపడా ఆస్తి సంపాదించారు. ఏంటది? పలకన్నా మా పర్లేదు, దేవుడు ఆమెనంటే అనొచ్చు. సంపాదించారు, మొత్తం కొట్టుకుపోయింది, ఒకేసారి కొట్టుకుపోయింది. ఏది ఆనందం? తాతలు అంటారు, నువ్వేం కష్టపడక్కర్లేదురా, బోల్ సంపాదించి పెట్టాను రా అంటారు తాతలు మన వాళ్ళని చూసి కదా. మొత్తం కొట్టుకుపోయింది. ఆనందం, బాధ? దేవుని మనశ్శాంతి పొందితే నీ ఆస్తి దేవుడైపోతాడు, నీ సంపాదనే దేవుడైపోతాడు, నీ జీవమే దేవుడైపోతాడు. ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబం. ఆ కుటుంబంలో
చక్కటి ఫ్యామిలీ అండి, చక్కటి ఫ్యామిలీ, చక్కగా అసలు లోటు అంటే ఏంటి లేదు వాళ్ళ జీవితంలో, అంత చక్కటి జీవితం. పిల్లలు చక్కగా ఉండేవారు, భార్య చక్కగా ఉండేది, విపరీతమైన ఆస్తి, విపరీతమైన ఆస్తి, ఆస్తిపరుడు, అన్నీ ఉన్నాయి. ఎంత ఉందంటే బయట వాళ్ళు చూసి ఆడి జీవితం రా సూపర్ రా, ఆడి బతుకు సూపర్ రా, ఆడి పిల్లలు చూడరా ఎంత చక్కగా ఉన్నారు, వాళ్ళ ఆస్తి చూడరా ఎంత చక్కగా ఉందో అని అసూయి పడే స్థాయి. ఒకడు వచ్చాడు పరిగెట్టుకుంటా, బాబు 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 నీ ఆస్తిలో నీ బోళ్ళన్ని గొర్రెలు ఉన్నాయి కదా, మేకలు ఉన్నాయి కదా, అవన్నీ చచ్చిపోయి చెప్పాడు. నేను ఒక్కడనే బతికాను ఆ వార్త తీసుకురావడానికి అని చెప్పాడు. ఈ లోపల ఆడు ఇలా మాట్లాడుతుండగా ఇంకోటి వచ్చాడు, నీ ఆవులు గేదెలు ఎన్ని వేలైతే ఉన్నాయో అవన్నీ ఎగిరిపోయి అన్నాడు. ఆడు నేను ఒక్కడనే బతికే నీ మాట చెప్పడానికి అన్నాడు. ఇంకోటి వచ్చాడు, ఆ మాట చెప్తున్నాడు, అయ్యగారు 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 మీకున్న ఒంటిలన్నీ పోయాయండి, ఏమీ లేవు, అంత దోచుకెళ్ళిపోయారండి, ఇప్పుడు ఏమి లేదు, చంపుకుని వెళ్ళిపోయారు, మీ దగ్గర పనులందరూ కూడా చంపిస్తారు, ఏమి లేవు, నేను ఒక్కడనే మిగిలేను ఈ మాట అందించడానికి అని చెప్పాడు. ఈడు చెప్తూ ఉండగా ఇంకోటి వచ్చాడు, అయ్యగారు మీ పిల్లలందరూ చక్కగా ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ చక్కగా తాగుతా ఉన్నారు, మీరు ఈ లోపల కూలిపోయింది, మొత్తం అందరూ చచ్చిపోయారు, నీ పిల్లలందరూ అయిపోయారు, ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే మిగిలాను అని చెప్పి ఈ వార్త మోయడానికి ఒక్కడనే మిగిలాను అని చెప్పాడు. వచ్చాడు, ఆస్తులు పోయాయి, ప్రేమించుకున్న పిల్లలు చనిపోయారు, ఏమీ లేదు, ఆఖరికి వంటోడు అయిపోయాడు, అక్కడైపోయాడు, అన్నీ పోయాయి. అప్పుడు అన్నాడు ఏ మాట, 1:20, అప్పుడు యోబు లెగిసి పై వస్త్రాలు చింపుకొని తలవెంట్లు కొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి ఎవరికి నమస్కారం చేశాడు, దేవునికి నమస్కారం చేసి ఈ మాట గుర్తుపెట్టుకుని, ఇప్పుడు నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబర్గా వచ్చాను, దిగంబర్గానే నేను వెళ్ళిపోతాను, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు నామానికి స్తుతి కలిగింది కాక. ఆస్తి పోయింది, సంపాదన పోయింది, తరాలు బతుకుతారనే ఆశ అన్ని పోయి ఆఖరికి ఏ పిల్లలనైతే ప్రేమించాడో ఆ పిల్లలు కూడా మొత్తం చచ్చిపోయారు, ఏమీ లేదు, ఒంటరివాడు అయిపోయాడు. అప్పుడు అంటారు నా మాట, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దాంట్లో నాదే ఉంది, నాదేమీ లేదు కదా, దేవుడు ఇచ్చాడు ఆ రోజు నాకు, దేవుడే తీసుకున్నాడు ఆ విషయం, నాది ఏమీ లేదు. ఇలా జీవిస్తాడు దేవుడు మనుషులతో ఉన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఏది ఉన్నా లేకపోయినా ఒకేలా బ్రతికేవాడు దేవుడు మనశ్శాంతి కలిగిన వాడు. దేవుడు మనశ్శాంతి పొందేవా, ఏదున్నా లేకపోయినా ఒకేలాగా జీవిస్తాడు, మనశ్శాంతి పొందాడు. 5 విషయాలు మాట్లాడండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఫస్ట్ ఏంటి, ఏ వ్యక్తులు అయితే దేవుని మనశ్శాంతి ఉంటుందో వారిలో భయము ఉండదు, రెండోది, మూడోది ఆందోళన ఉండదు, నాలుగోది ఎదురు చూపు ఉండదు, ఐదోది ఏదున్నా లేకపోయినా ఒకేలా బ్రతుకుతాడు, దేవుని మనశ్శాంతి ఉన్నవాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. తండ్రి, ఇదిగో నీ మాట ప్రకారం మేము ఒకసారి ఆలోచిస్తుంటే మాకు అనిపిస్తుంది, మీరు అన్నారు మీ మనశ్శాంతిని మాకు ఇస్తానని. ఆ మనశ్శాంతిని మేము పొందుకున్నామా లేదా అనే విషయం మేము పరీక్షించుకుంటే చాలా సందర్భాల్లో మేము విఫలం చెందాం. ఆ మనశ్శాంతిని మేము పొందుకోలేదు. మాలో ఇంకా భయాలు ఉన్నాయి, మాలో ఇంకా చింత ఉంది, మాలో ఇంకా ఆందోళన ఉంది. ప్రార్థన చేసిన తర్వాత ఆ ఎదురు చూపు కూడా మాలో ఉంది. ఏది ఉన్నా లేకపోయినా ఒకేలా జీవించలేని పరిస్థితి కూడా మాలోనే ఉంది. కానీ మాకు అర్థమవుతుంది, మేము నీ మనశ్శాంతిని ఇంకా పొందలేదేమో. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, మా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మేము చూసి ఇంకా ఎక్కడైనా మేము మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నామో క్షమించమని అడుగుతున్నాం. మనశ్శాంతి కలిగి ఉన్నాము అని అనుకుంటేనే మాలో మనశ్శాంతి లేనితనం ఉంది. నీ రాజ్యం వచ్చిన గాకాను, నీ సమాధానం రావాలని ఆశపడ్డావు, కానీ మాలో నీ సమాధానం ఇంకా లేదు. ఆ సమాధానపు ఆలోచన మాలో లేదు, ఆ సమాధానపు హృదయము మాలో లేదు. ఇవన్నీ మాలో నడుస్తాయి. నీ సమాధానం ఉన్నవారు ఈ 5 లక్షణాలు దాటుతారు. మేము ఇంకా దాటలేకపోయాము అంటే ఖచ్చితంగా మాలో ఆ సమాధానము లేదు. మేము ప్రార్థించాలి, నీ సమాధానము మాలో, మా మధ్యలో మాకు రావాలి అని.
ఇదిగో ఇంకెక్కడైనా మేము సమాధానం కోల్పోయే పరిస్థితి ఉంటే ఆ విషయాల్లో మాకు సహాయం చేయమడుతున్నాం. మా పరిస్థితుల మధ్య మేము ధైర్యంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి. ఆందోళన లేకుండా, చింత లేకుండాను, ఎదురు చూపు లేకుండా తండ్రి, ఏదున్నా లేకపోయినా మేమంతా ఒకేలా జీవించాలి. ఇగో ఈ మాట విన్నా నీ ప్రజల్ని, నీ పిల్లల్ని, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఎక్కడైనా మేము మనశ్శాంతి కోల్పోయే పరిస్థితి ఉంటే ఆ విషయంలోనే మాకు కావాల్సిన సమాధానము, మనశ్శాంతిని ఇవ్వమని అడుగుతున్నాం. ఏ విషయాలు మేము సమాధానం కోల్పోయి మేము జీవిస్తున్నామో, ఆ మనశ్శాంతి లేనితనం మాలో ఉందో ఆ విషయాలు మమ్మల్ని దాటివేయమని అడుగుతున్నాం. నీ సమాధానం గొప్పది, మీరిచ్చే మనశ్శాంతి గొప్పది కనుక ఆ మనశ్శాంతి మేమందరూ పొందేలా మాకు అందరికీ సాయం చేయమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.